యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడి దినాలు ఎలా ఉంటాయని చెప్పాడంటే, నోవహు జలప్రలయంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఆయన రాకడి దినాలు కూడా అలాగే ఉంటాయట. చూడండి, నోవహు జలప్రలయం టైంలో ప్రజలు ఎలా నివసించారు? ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, ఎవరికి ఇష్టానుసారంగా వాడు జీవించాడు. ఆ టైంలో జలప్రలయం వచ్చింది, వారిని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు కూడా అదే ప్రస్తావిస్తున్నాడు. నా రాకడి దినాలు, అంత్య దినాలు సొదొమ గొమొర్రా ప్రజలు నిజంగా వారు ఎలా ఉన్నారో, అంత్య దినాల్లో కూడా ప్రజలు అలా ఉన్నప్పుడు, నోవహు దినాలు ఎలా ఉన్నాయో ప్రజలు అలా ఉన్నప్పుడు నా యొక్క రెండవ రాకడ వస్తుంది. అంత్య దినాల్లో మనం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. యుగ సమాప్తికి సూచనలు ఏవి అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు విషయాలు చెప్తూ వచ్చాడు. చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి. సో ప్రజలు అక్రమ విస్తరణ చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది, ఒకరినొకరు ప్రేమహీనులైపోతారు అని చాలా విషయాలు చెప్తారు. యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, విచిత్రమైన వ్యాధులు మీ దగ్గరకు వస్తాయి, అంతు చిక్కనటువంటి రోగాలు వస్తాయి, రోగాల పాత్ర కృమ్మరించబడుతుందని దేవాదేవుడు అంత్య దినాల గురించి సూచనలు మాట్లాడినప్పుడు నేడు అక్షరాలు నెరవేర్చబడట్లేదా?